హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మరి తెలంగాణ పత్రిక తరఫున వ్యూవర్స్ అందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. దయచేసి అందరూ సాంప్రదాయబద్ధంగా హోలీని పండుగను జరుపుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఈ కెమికల్ కలర్స్ తోని, సింథటిక్ కలర్స్ తోని, సో ఇష్టానుసారంగా కెమికల్ కలర్స్ మీద పోసుకోవడంతో స్కిన్ డిజీజెస్, ఎలర్జీస్ వస్తూ ఉంటాయి. సో చిన్నపిల్లలకు కూడా ఈ యొక్క హోలీ పండుగకి దూరం ఉంచాలి, ఎందుకంటే కలర్స్ వల్ల ఇన్ఫెక్షన్ జరుగుతూ ఉంటుంది, కళ్ళు ఖరాబ్ అవుతూ ఉంటాయి. సో సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఖచ్చితంగా అందరూ సాంప్రదాయబద్ధంగా హోలీ పండుగలను జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఒకసారి తెలంగాణ పత్రిక తరఫున వ్యూవర్స్ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను. భారత వివరాలకు వెళ్తాం. దయచేసి వ్యూవర్స్ అందరూ వీడియోని మీ యొక్క సోషల్ మీడియాలో షేర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. లింక్ని 15 నుంచి ఒంటిపూట బడులు. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే బాణుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావడానికి జనం జంకుతున్నారు. రాబోయే రోజుల్లో తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో ప్రభుత్వం పాఠశాలలు సమయంపై కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలో హాఫ్ డే స్కూల్స్ పై అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాలలు కొనసాగుతాయి అని పేర్కొంది. ఆ తర్వాత పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందిస్తారని చెప్పింది. ప్రాథమిక, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలకు హాఫ్ డే ఉంటుందని, ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏదైతే ఎండ తీవ్రతను బట్టి మరి విద్యార్థులకి ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా, ఇబ్బందులు కలగకుండా హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో విద్యార్థులు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎండల పూట హాఫ్ డే స్కూల్స్ అని చెప్పేసి మళ్ళీ ఇంట్లో బ్యాగులు పెట్టి పోరగాళ్ళు క్రికెట్లు ఆడని పోతుంటారు. సో అగిరితలు వేస్తుంది, బాగుండదు. సో ఖచ్చితంగా పిల్లలందరూ జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా చదువుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం. 22న జేఏసీ సమావేశానికి రేవంత్ కు డీఎంకే ఆహ్వానం. పార్టీ ఆదేశాలు తీసుకొని వస్తానని వెల్లడించిన రేవంత్. తెలంగాణలో అంతకు ముందే అఖిలపక్ష భేటీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానం. ఢిల్లీలో వెల్లడించిన సీఎం రేవంత్. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు తీసుకొని డీఎంకే నిర్వహించే జేఏసీ సమావేశానికి హాజరవుతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. డీలిమిటేషన్ కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరగబోతోందని అన్నారు. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ కూడా అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేసిందన్నారు. దీనికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా ఆహ్వానించామని అన్నారు. కేంద్ర కేబినెట్ లో ఉన్న కిషన్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ఇబ్బందులను కేంద్రానికి తెలియజేయాల్సి ఉందన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ ఈ నెల 22న జరగనున్న జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి హాజరు కావాలని తమిళనాడు డీఎంకే నేతలు ఆహ్వానించారు. ఏదైతే డీలిమిటేషన్ లో భాగంగా సో అందరి నాయకుల నిర్ణయాలు, ముఖ్యమంత్రుల నిర్ణయాలు కావాలి కాబట్టి సో అందరికి ఆహ్వానం పలకడం జరిగింది. సో ఆ ఆహ్వానంలో భాగంగా నేను హైకమాండ్ నిర్ణయాల మేరకే నేను ముందుంటాను. సో వారు ఏం చెప్తే నేను అది ప్రస్తావన చేయడం జరుగుతుంది. కాబట్టి సో అందరూ పునరాలోచించుకొని డీలిమిటేషన్ జరిగితే ఎట్లుంటుంది, జరగకపోతే ఇప్పుడు ఎట్లా ఉంటుంది, సో జరిగితే దాంట్లో ఏం బెనిఫిట్స్ ఉంటాయి, సో మైనస్లు ఏమవుతాయి, సో అదే టోటల్ డిస్కస్ చేసినాక దానిపైన క్లారిటీ వచ్చే ఆస్కారం ఉంది. దళిత స్పీకర్ను పరిచేట్లు మాట్లాడడం సరికాదు. స్థాయిని తగ్గించి వ్యయంగా మాట్లాడి జగదీష్ రెడ్డి స్పీకర్ను అవమానపరిచారు మంత్రి ఉత్తమ్. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఆ అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ జగదీష్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. గురువారం అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్ నిర్వహించి మంత్రి ఉత్తమ్ ప్రజా స్వామ్యంలో స్పీకర్ పదవికి ప్రత్యేకమైన గౌరవం, అధికారాలు ఉంటాయని గుర్తు చేశారు. ఒక సభ్యుడు స్పీకర్ పై ఇంత అహంకారంగా మాట్లాడడం నేను ఎప్పుడు చూడలేదు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని, దీన్ని సాధారణంగా తీసుకోవడం తగదు అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే జగదీష్ రెడ్డి గారు మరి స్పీకర్ మీద వ్యాఖ్యలు చేయడం కానీ అది సభను ఉల్లంఘించినట్టు అవుతుంది. కాబట్టి మరి ఆ జగదీష్ రెడ్డిని కూడా బయటికి పంపించడం జరిగింది. సో ఆ కథ అట్లుంది. మంత్రి పదవి ఇవ్వడం రేవంత్ రెడ్డి చేతిలో లేదు. ఢిల్లీ నుండి ఆదేశాలు రావాలి మల్రెడ్డి. ఢిల్లీ నుండి ఆదేశాలు రావాలి మల్రెడ్డి రంగారెడ్డి. మంత్రి పదవులు నిర్ణయించేది రేవంత్ రెడ్డి కాదన్న మల్రెడ్డి. తనకు మంత్రి పదవి ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ ఆయన చేతిలో ఏమీ లేదని ఢిల్లీ నుంచి ఆదేశాలు రావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉన్న పదవులన్నీ మంత్రి పదవి. ఈనాడు దళితులకు ఎక్కడండి మంత్రి పదవి? దళితులకు మంత్రి పదవులు ఇయ్యరా? ఈనాడు అగ్రవర్ణాల నాయకులకి ఇన్ని మంత్రి పదవులు ఉన్నాయి, దళితులకు ఎన్ని మంత్రి పదవులు ఉన్నాయి? ఒకసారి ఆలోచించుకోవాలి. ఈనాడు దళితుల ఓట్లు కావాలి, కానీ దళితులకి ఏ విధమైనటువంటి ఆస్కారం ఉండదు అనమాట. వాయిస్ రేజ్ చేయడానికి ఆస్కారం ఉండదు. ఏ సీట్ ఇస్తే ఆ సీట్ తీసుకోవాలి, ఆడ గెలవాలి. కానీ ఈనాడు వాయిస్ రేజ్ చేసేటటువంటి పరిస్థితి లేదు. దళితులు ఓట్లు ఇస్తలేరా? దళితుల ఓట్లు కావాలి. దళితుల ఓట్లతో గద్దెల మీద కూర్చోవాలి. కానీ దళితులని ఈనాడు పైకి ఎదగనిస్తలేరు ఈ ప్రభుత్వాలు. ఈనాడు బీసీల ఓట్లు కావాలి, కానీ బీసీలను పైకి ఎదగనిస్తలేరు. బీసీలకు ఎన్ని మంత్రి పదవులు ఇచ్చినా ఒకసారి జనాలు ఆలోచించుకోవాలి.
ఈనాడు ఎస్సీ ఎస్టీలకు మంత్రి పదవులు ఎన్ని ఇచ్చినారో ఆలోచించుకోవాలి. ఎస్సీ ఎస్టీల ఓట్లు కావాలి కానీ వాళ్ళని గద్దెలను ఎక్కించేటటువంటి ఛాన్సులు లేవు, మంత్రి పదవులు ఇచ్చేటటువంటి ఛాన్సులు లేవు. అగ్రవర్ణాలకు ఎన్ని మంత్రి పదవులు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీలకి దళితులకి వీళ్ళందరికీ ఎన్ని మంత్రి పదవులు ఉన్నాయో ఒకసారి ఆలోచించుకోవాలి ప్రజల. ఢిల్లీలో యూకే మహిళపై అత్యాచారం. దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. స్నేహితుడని నమ్మి భారత్ కు వచ్చిన ఓ విదేశీ మహిళపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడైతే అక్కడితో ఆమె కష్టాల నుంచి బయటపడలేదు. ఘటన తర్వాత సాయం కోసం వెళ్తున్న క్రమంలో హోటల్ లిఫ్ట్ లో మరొక వ్యక్తి ఆమెను వేధించాడు. ఢిల్లీలోని మహిపాల్పూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించగా మహిళా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులు ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే యూకేకు చెందిన బాధితురాలికి సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. తరచూ మాట్లాడుకునేంత చనువు ఏర్పడంతో ఇద్దరు కలవాలని నిర్ణయించుకొని ఆమె భారత్ పర్యటనకు వచ్చింది. సో ఏదైతే ఢిల్లీలో యూకే మహిళపై అత్యాచారం, సో ఈనాడు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. మహిళలు ఏదో సోషల్ మీడియాలలో పరిచయమైన వాళ్ళతో పోయి అనవసరంగా ఈనాడు మనం చూస్తూ ఉన్నాం, వారిని అత్యాచారం చేయడం కానీ హత్య చేయడం కానీ జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇలాంటి సోషల్ మీడియా ఫ్రెండ్షిప్లు, సోషల్ మీడియా సంబంధాలు మానేసుకోవాలి, మహిళలందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాను. స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెడతాం హరీష్. అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ సామ్యబద్ధంగా పనిచేయాలని, లేకపోతే ఆయనపై అవిశ్వాస తీర్మానం పెడతామని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పీకర్ ప్రసాద్ కుమార్ ను అవమానించలేదని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ సభ ప్రతి ఒక్కరిదని మీ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధం కాదని చెప్పారు. మీ ఒక్కరిది అనే పదం కూడా అన్పార్లమెంటరీ కాదన్నారు. సో ఇక మాటల యుద్ధం జరుగుతుంటే ఆడ సమస్యల గురించి మాట్లాడారు అంటే వాళ్ళు పంచాయతీలు పెట్టుకుంటారు అనమాట. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు, జగదీష్ రెడ్డి సస్పెండ్. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సభ నుంచి సస్పెండ్ అయ్యారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. సస్పెండ్ అయిన సభ్యుడిని సభ నుంచి బయటకు పంపాలని స్పీకర్ ఆదేశించారు. కాగా స్పీకర్ పై జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో గందరగోళం సృష్టించాయి. మేము ఎన్ననుకుంటేనే స్పీకర్ అయ్యారు, సభ మీ ఒక్కరిది కాదు, సభ అందరిది అని స్పీకర్ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి అన్నారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతకుముందు జగదీష్ వ్యాఖ్యలపై శాసనసభలో హాట్ డిస్కషన్ జరిగింది. సభ లోపల బయట స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికి లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఏకవచనంతో స్పీకర్ పై మాట్లాడడం బాధాకరం అన్నారు. స్పీకర్ ను అవమానించకుండా ఆదర్శనీయ నిర్ణయం తీసుకోవాలని మంత్రి కోరారు. ముచ్చటట్లుంది. హ్యాపీ హోలీ. తెలంగాణ పత్రిక తరఫున కూడా మరి వ్యూవర్స్ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సెలబ్రేట్ ది ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ విత్ అస్ అన్నట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈ రోజు మన తెలంగాణ పత్రిక మెయిన్ పేజ్ యాక్షన్ వార్తా విశేషాలు. సో మరి ఒక్కసారి అందరికీ హ్యాపీ హోలీ పండుగ శుభాకాంక్షలు. దయచేసి వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయవలసిన కోరుతాం. అందరికీ సెలవు.